హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మేము విజయవాడ వెళ్ళాము. విజయవాడ ఎందుకు వెళ్ళామంటే ఆర్టిఫిషియల్ ఎగ్ చూపిద్దామని, మా హస్బెండ్ చూపిద్దామని, కొంచెం బెండ్ వచ్చేసి చూపిద్దామని వెళ్ళాము. ఇది వచ్చేసి కృష్ణా బ్యారేజ్, అందరికీ తెలిసే ఉంది విజయవాడలో. మేము వచ్చేసి అలా వెళ్తున్నాం. ఇప్పుడైతే కృష్ణా బ్యారేజ్ లో వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగానే వర్షం పడుతుంది కదా, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎండ. కానీ చిన్నోడిని తీసుకొని వెళ్ళాము. చిన్నోడు అంటే ఎక్కడ ఉండదు కదా, అందుకని చిన్నోడిని తీసుకొని వెళ్ళాము. చాలా మంది ఎండలో అయినా నిల్చొని వాటర్ చూస్తూ ఉన్నారు. మేమైతే ఎండగా ఉందని చూడకుండా, అంటే మామూలుగా బండి వెళ్తా చూసాము. చాలా మంది నిల్చొని చూస్తా ఉన్నారు వాటర్. ఇది వచ్చేసి ఇంకా అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ. ఇది వచ్చేసి ప్రకాష్ నగర్. ఇది వచ్చేసి విజయవాడలో రోబోటిక్ లెగ్ ఆర్టిఫిషియల్. ఇది వచ్చేసి ప్రకాష్ నగర్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెగ్స్, ఇంకా హ్యాండ్స్, ఇంకా చేతి వేళ్ళు ఉంటాయి కదా, అవి లేని వాళ్ళకి అందరికి ఎవరికైనా అమౌంట్ పెట్టుకొని చేయించుకోవాలి. అక్కడే చేసిస్తారు. వీళ్ళు ఇంత అని చెప్తారు. మా హస్బెండ్ లెగ్ మట్టికి 1,50,000 అయిపోయింది. మేము అక్కడే పెట్టించుకున్నాం. రైట్ లెగ్, చెవులు, చేతి వేళ్ళు, హ్యాండ్స్. ఇంకా ఇక్కడ మేము వెళ్ళేపాటికి ఎవరో ఒకళ్ళు వచ్చారు. ఆవిడకి లెఫ్ట్ లెగ్ లేదంట. లెగ్ పెట్టుకుంది. ఆ లెగ్కి మళ్ళీ షూ కూడా పెట్టుకుంటారు. షూ, ఇంకా బెల్ట్, చెప్పులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుంటారు. మేము వచ్చేసి షూ తీసుకున్నాము ఫస్ట్. ఇంకా అవే యూజ్ చేస్తాము. కొంతమందికి బెల్ట్, చెప్పులు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటది, బాగా నడుస్తారు అని చెప్తున్నారు అక్కడ సారు. ఈవిడ వచ్చేసి ఎడమ కాలు పెట్టించుకోవడానికి వచ్చిందంట. నేను అడిగాను. ఆవిడ అసలు ఒక కాలు అదే రైట్ లెగ్ ఉంది, లెఫ్ట్ లెగ్ లేదు, కొంచెం ఉంది. చూపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది పెట్టించుకున్నారు అమౌంట్ కట్టేసి. ఇక్కడే కొలతలు తీసుకొని అక్కడే తయారీ చేస్తారు. మేము ఇంకా అది బెండ్ వచ్చేసిందని మా లెగ్ చూపిస్తున్నారు. సార్ వచ్చి చూస్తున్నారు. నేనేమో వీడియో తీసుకుంటున్నాను. మా చిన్నవాడు మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు. సార్ వచ్చి అది లెగ్ చూసి బెండ్ అయిందని చూసి మళ్ళీ పెట్టేసి ఇచ్చేసారు. మేము ఇంకా లెగ్ తీసుకొని వచ్చేసాం. ఈ వీడియో యూజ్ అవుతుందని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఆ మేడం అక్కడ. మీకు ఎవరికైనా కావాలంటే విజయవాడలో చూడండి. ఇది వచ్చేసి వచ్చే దారిలో ఉండవల్లి కేసు అంటారు కదా, అక్కడ చూద్దామని వెళ్ళాము. కానీ అప్పటికి 3:30 అయిపోయింది. ఎండ కొంచెం తగ్గిందిలే అనేసి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఏమీ లేదు. కాకపోతే అందరూ చెప్తున్నారని చూద్దాము, ఫస్ట్ టైం కదా అనేసి మేము వెళ్ళాము. వెళ్ళి చూసాము. పైన వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇంకా దేవుళ్ళు ఉన్నారు. గుహల్లాగా ఉన్నాయి. కిందేమో ఏమీ లేదు, పైకి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ నేనైతే వెళ్తున్నాను. మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. ఇక్కడ వచ్చి చాలా మంది ఉన్నారు. ఎండగా ఉన్నా కానీ, అంటే ఇంకా సాయంత్రం అవుతుంది కదా, అందుకని చూస్తానికి వస్తా ఉన్నారు.
ఫొటోస్ అలాగా వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. మేము అలానే చిన్న వీడియో క్లిప్ తీసుకొని చూసి వచ్చేసాం. ఇక్కడ వచ్చి ఏదో ఉంది, పేరు కూడా లేదు, కాకపోతే ఇంకా చూద్దామని వెళ్ళాము. మెట్లు కూడా పడతారు అలా ఉన్నాయి నున్నగా. అది పాతకాలం కదా, ఇదేదో విగ్రహం, నాకు తెలీదు పేరు. వీడియో తీస్తున్నాను, మా హస్బెండ్ చెప్తున్నాడు అదేదో దేవుడు. ఇక్కడ వచ్చి మూలన వినాయకుడు ఉన్నాడు ఫస్ట్, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత ఏదో అమ్మవారు చేస్తున్నారు. పూజ కూడా చేస్తున్నారు అనుకుంటా అక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇది గేట్ వేసేసారు, బాగా కనిపించట్లేదు చూద్దాం అన్నా కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి బయట ఉంది. ఇక్కడ ఇంకా చివరికి వచ్చేసి లోపలికి వచ్చేసి ఇంకా ఏయో విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే అవేమో ఫేసు ఇది అర్థం కావట్లేదు. నేమ్స్ కూడా ఏమీ రాయలేదు అక్కడ, ఎందుకంటే పాతకాలంలో కట్టించిన అందుకని అస్సలు అర్థం కావట్లేదు. కానీ చాలా మంది చూస్తానికి వస్తున్నారు, పోతున్నారు, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకో స్టేప్ పైకి వెళ్ళాము, అక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఉన్నాడని వెళ్ళాము చూస్తానికి. చాలా పెద్దగా ఉంది అక్కడ మట్టికి విగ్రహం. ఇది వచ్చేసి పైకి వెళ్ళాక చాలా బాగుంది కింద చూస్తుంటే. ఇక్కడ అంతే తలిపేసేసారు, కాకపోతే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళి వీడియో నేనైతే బయట వీడియో తీస్తున్నాను, కానీ బాగా కనిపించట్లేదు. మా హస్బెండ్ లోపలికి వెళ్ళి తీసారు వీడియో. నాకు వెళ్ళాలంటే భయం వేసేసింది చూస్తానికి, అందుకే మా హస్బెండ్ వెళ్ళి వీడియో అంటే మీకు చూపించడానికి వీడియో తీసుకొచ్చేసాడు. చాలా పెద్ద విగ్రహం అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా మేమైతే చూసేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ వచ్చి వీడియో తీస్తున్నాడు అని చెప్తున్నా కదా, అక్కడ ఇంకా అది ఒకటి చూసేసి వెళ్ళిపోదాంలే, మళ్ళీ ఎండ ఎక్కువగా అయిపోతే చిన్నోడు ఉన్నాడు కదా అనేసి ఇంకా చూసేసి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా పూజ చేసేసారు, అక్కడ వాటర్ బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది చూస్తానికి ఒక్కొక్కరికి 25 టికెట్, ఇద్దరం కదా 50 రూపీస్ తీసుకున్నారు. ఏం పెద్దగా అనిపించలేదు, ఏదో చూడలేదు అనేసి ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. చాలా మంది వస్తున్నారు కానీ మాకేమో అనిపించలేదు. కానీ కిందేమో గబ్బిలాలు అవన్నీ స్మెల్ వచ్చాయి. థ్యాంక్స్, ప్లీజ్